హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 3వ భాగం. సార్ రమ్మన్నారంట అంటూ వచ్చాడు రంగా. సిద్ధు పైకి లేచి తన దగ్గరికి వస్తూ, నీ పేరేంటి? రంగా సార్. తన పర్సులో ఉన్న డబ్బులు ఎంతుందో కూడా చూసుకోకుండా రంగా చేతికి ఇస్తూ, ఏదో కోపంలో కొట్టేశాను అన్నాడు సిద్ధార్థ్. అయ్యో పర్వాలేదు సార్. తీసుకోరంగా, సార్ చాలా ప్రేమగా ఇస్తున్నారుగా అని వెంకీ అంటే, నవ్వుతూ డబ్బులు తీసుకుంటూ, థ్యాంక్ యూ సార్, మీరు చాలా మంచివారు. నవ్వి, సరే కాని మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి పేపర్స్ మీద సైన్ చేయించుకురా అనడంతో సరేనంటూ వెళ్లాడు రంగా. రేయ్, ఏం చేయాలనుకుంటున్నావురా అని కుమార్ అడిగితే శాడిస్టిక్ గా నవ్వి ఊరుకున్నాడు సిద్ధార్థ్. సుజీ, కుమార్, వెంకీ, సిద్ధు ఈ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు, కలిసి పెరిగారు. ఇప్పుడు సిద్ధార్థ్ సీఈఓ వచ్చిన ఈ ఆఫీస్కి కూడా వీళ్ళు ఇదే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. కేవలం అతని కోసం. అతను రావడం వల్లే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్ అంటూ కృష్ణమూర్తిని దగ్గరికి వెళ్ళింది శిఖర. ఏంటమ్మా, ఎండీ గారిని పొద్దునుండి కలవనే లేదు. ఒకసారి వెళ్ళి కలవచ్చా? వద్దులేమ్మా, ఆయన ఈరోజు ఎవరిని కలవనని చెప్పారు. ఈరోజే కదా వచ్చారు. ఆఫీస్కి సంబంధించి మొదటి నుండి చెక్ చేస్తున్నారు. రేపు కలుద్దులే అనడంతో సరే సార్ అంది శిఖర. ఎప్పట్లా తన డ్యూటీ అయిపోగానే ఇంటికి బయలుదేరింది శిఖర. ఏంట్రా, ఏదో చేస్తానని చెప్పి మమ్మల్ని కూడా బయటకి ఇవ్వలనివ్వలేదు. తను హ్యాపీగా తన టైం అయిపోగానే వెళ్ళిపోయింది అంది సుజీ. చేతిలో ఉన్న లైటర్ని ఆర్పుతూ వెలిగిస్తూ, వెళ్ళనివ్వవే, ఈ ఒక్కరోజేగా, హ్యాపీగా ఉండనివ్వు అన్నాడు సిద్ధార్థ్. పార్కింగ్ ప్లేస్లో బండి స్టార్ట్ చేస్తున్న శిఖరకి సాత్విక్ కాల్ చేయడంతో, హా సాత్విక్, స్టార్ట్ అయ్యాను. శౌర్య స్కూల్ దగ్గరికి వెళ్తున్నా. నువ్వు మంత్రి మాల్కి వచ్చేయి అని చెప్పింది సాత్విక్లో శిఖర. ఓకే అని ఫోన్ పెట్టేసి తన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో సిస్టమ్ షట్ డౌన్ చేసి బయలుదేరుతున్నాడు సాత్విక్. ఇంతలో అతని దగ్గరికి వచ్చిన సమీర, సాత్విక్ కాఫీ డేకి వెళ్దామా అంది. సమీర, నాకలాంటివి ఇష్టముండవు. పైగా ఈరోజు అర్జెంట్ పనుంది అన్నాడు సాత్విక్. సుష్మా అక్కడికొస్తూ, అదేంటి సాత్విక్, నువ్వెటు బ్యాచులర్వే కదా, నీకంతా అర్జెంట్ పనేంటి అని అడిగింది. మంత్రి మాల్కెళ్ళాలి సుష్మా. ఓ షాపింగా? హా అవును. సుష్మా ఏదో ఆలోచించి, అలాగా, అయితే నేను సమీర కూడా షాపింగ్కి వెళ్ళాలనుకున్నాం. ముగ్గురి కలిసి వెళ్దామా అంది. అవును సాత్విక్, పదండి ముగ్గురం కలిసి వెళ్దాం అని సమీర కూడా నవ్వుతూ చెప్తుంటే, ఐఎమ్ సారీ సమీరా, నేను శిఖర కోసం వెళ్తున్నాను. శౌర్యకి ఏవో కొనాలంట. టైం అవుతుంది, బాయ్ అని చెప్పి వడివడిగా వెళ్ళిపోయాడు సాత్విక్. శిఖర పేరు వినగానే సమీరలో ఏదో తెలియని అసహనం. ఏంటి సమీ ఇది? ఆ శిఖర పేరు వింటే చాలు సాత్విక్ అస్సలు ఎక్కడా ఆగడు అంది అసహనంగా పక్కనే ఉన్న సుష్మ కూడా. అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలీదు. కొడుకున్నాడు, భర్త లేడు, బిడ్డని కంది, కానీ పెళ్లి కాలేదు. సాత్విక్కి శిఖర్ అంటే ప్రాణమా? తన కోసం ఏమైనా చేస్తాడు. పోనీ ఇద్దరు లవర్సా అంటే అదీ కాదంటారు అని అసహనంగా అంటుంది సుష్మా. సమీర బాధగా, అవును, సాత్విక్కి ఆ శిఖర అంటే పంచప్రాణాలు. పోనీ ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నారేమో సమీ అంది సుష్మా కంగారుగా. చిచి, సాత్విక్ అలాంటి వాడు కాదు సుష్మా. ఏంటోలే, నువ్వు ఎవరూ దొరకనట్టు ఈ ప్రవరాఖ్యుణ్ణి ప్రేమించావు. నాకెందో సాత్విక్ శిఖరని ప్రాణంగా ప్రేమిస్తున్నాడనిపిస్తుంది అంటే బాధగా తలొంచుకుంది సమీర. సరే పదా వెళ్దాం, నీ లవ్ ఏమాత్రం సక్సెస్ అవుతుందో చూడాలి అనుకుంటూ తనని తీసుకెళ్లింది సుష్మా. శౌర్యని పికప్ చేసుకుని డైరెక్ట్గా మంత్రి మాల్కెళ్ళింది శిఖర. అప్పటికే అక్కడున్న సాత్విక్ని చూడగానే అంకుల్ అంటూ పరిగెత్తుటూ వెళ్లాడు శౌర్య. హై చాంప్ అంటూ వాణ్ణెత్తుకుని, స్నాక్స్ తింటావా? వద్దులే సాత్విక్, మళ్ళీ లేట్ అవుతుంది, ముందు పద అంటూ అలవాటుగా తన చెయ్యి పట్టుకుని శిఖర తీసుకెళ్తుంటే బాబునెత్తుకుని వాడితో కబుర్లు చెప్తూ నడుస్తున్నాడు శిఖర పక్కనే సాత్విక్.
సాత్విక్ కోసం అక్కడికే వచ్చిన సుష్మా సమీర ఇద్దరూ వాళ్ళు చూడకుండా వాళ్ళ వెనకే వెళ్తున్నారు. నవ్వుతూ మాట్లాడుకుంటూ మాల్ మొత్తం తిరుగుతున్న ముగ్గుర్నీ చూసి, సమీ, వాళ్ళని చూస్తుంటే నీకెక్కడైనా ఫ్రెండ్స్లా అనిపిస్తున్నారా అంది సుష్మా. సమీర కళ్ళల్లో నీళ్లొస్తుంటే, లేరు, బ్యూటిఫుల్ ఫ్యామిలీలాగా ఉన్నారు అంది సమీర. ఎస్, నాక్కూడా అలానే అనిపిస్తుంది అంటూ నిట్టూరుస్తూ వాళ్ల వెనకే వెళ్తున్నారు. సౌరికన్నా, ఇంకేమైనా తీసుకోవాలా అని సాత్విక్ అడిగితే, ఒక్కడి కావాలంకుల్. ఏంటన్నది? ఐస్ క్రీం. ఓకే పద వెళ్దాం అంటూ సాత్విక్ ఐస్ క్రీం సెక్షన్ వైపు వెళ్తుంటే, ఏం అక్కర్లేదు, అసలే క్లైమేట్ సరిగ్గా లేదు, నీకు వెంటనే జలుబు చేస్తుందని ఆపేసింది శిఖర. ఒక్కసారి తింటే ఏమీ కాదులే శిఖర, పదకన్నా అంటూ అక్కడే ఉన్న ఐస్ క్రీం పార్లర్కి వెళ్లారు ముగ్గురు. బాబుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని తనకి తినిపిస్తూ ముగ్గురు సరదాగా ఎంజాయ్ చేస్తుంటే, సాత్విక్, రేపు మంత్ ఎండింగ్ మర్చిపోకు అంది శిఖర. గుర్తుంది, తొందరగా వచ్చేస్తాను, శౌర్యని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళిపోదాం. అవును, ఇంతకీ మీ కొత్త ఎండి ఎలా ఉన్నాడు? ఏమో నాకేం తెలుసు. అదేంటి శిఖ, అదేం చెప్పమంటావులే అంటూ పొద్దున్నుండి జరిగిందంతా చెప్పగానే, అయితే నువ్వు మీ ఎండీని ఇంతవరకు చూడనేలేదా? లేదు సాత్విక్, బట్ అతని గురించి చూసిన 2 నిమిషాల్లోనే అందరూ చాలా వైల్డ్గా చెప్తున్నారు. అయినా అతనెలా ఉంటే మనకేంటి శిఖర, వర్క్ చేస్తున్నాం, శాలరీ ఇస్తున్నాడు అంతే అనగానే నవ్వి, సరే ఇక వెళ్దాం పదా. కన్నా, నువ్వు నాతో పాటు వస్తావా అని సాత్విక్ అడగడంతో, ఓకే అంకుల్ అన్నాడు శౌర్య. వీని నేను తీసుకొచ్చేస్తాను, నువ్వొచ్చేయి. సరే పద అంటూ ముగ్గురు వెళ్తుంటే, అబ్బా ఏముందిరా పిల్ల, ఎవడైనా చూస్తే బిడ్డ తల్లనుకోరు. నిజమేరా, వెనుక నుండి చూస్తుంటుడు పిచ్చెక్కేలా ఉంది. నిజమే కాని ఏం చేస్తాం, పక్కన వాడెవడో ఉన్నాడు కాని ఈ పిల్ల మెళ్ళో తాలిలేదు, కాలికి మెట్టల్లేవు. నిజమేరా, కొంపదీసి మనలాగే వేడు కూడా అని నవ్వుకుంటున్న నలుగురి మనుషుల మాటలు సాత్విక్ చెవిన పడ్డాయి. చుట్టూ చూస్తూ వస్తున్న శిఖర ఇవేమీ పట్టించుకోలేదు. కాని ఆ మాటలు విన్న సాత్విక్ మాత్రం, శిఖర, నాకు చిన్న పని గుర్తొచ్చింది, నువ్వు బాబుని తీసుకెళ్లి వెళ్ళు, నేను ఆ పని చూసుకుని వస్తాను. సరే అయితే జాగ్రత్తగా వచ్చేయి అని చెప్పి శౌర్యని తీసుకుని వెళ్ళిపోయింది శిఖర. తను వెళ్లే వరకు అక్కడే ఉండి వాళ్లు వెళ్లగానే లోపలికెళ్లాడు సాత్విక్. అప్పటి వరకు కూల్గా ఉన్న అతని కళ్ళు ఇప్పుడు కోపంతో రక్తం తాగేలా ఉన్నాయి. వెళ్తూ వెళ్తూ తన బ్యాగ్ పక్కనే లగేజ్ గ్యాలరీలో పెట్టి అక్కడే సేల్స్కి ఉన్న హాకీ స్టిక్ ని తీసుకున్నాడు. ఇంకా అక్కడే తిరుగుతూ వచ్చిపోయే ఆడపిల్లల మీద సెటైర్స్ వేస్తున్న ఆ నలుగురిని హాకీ స్టిక్ తో కుక్కల్ని కొట్టినట్టు కొడుతున్నాడు సాత్విక్. వాళ్ళు పోర్పోతున్నా వదలకుండా లాక్కొచ్చి మరీ నలుగురిని బట్టలు చింపేసి ఒకచోట పడేసి పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. మాల్లో ఉన్న వాళ్ళంతా చుట్టూ నిలబడి వీళ్లనే చూస్తున్నారు. అది చూస్తున్న సమీర మనసంతా భారంగా మారిపోవడంతో, ఇక వెళ్ళిపోదాం సుష్మా అంది. సరే పద అంటూ ఇద్దరూ వెళ్లబోతూ, ఇక్కడే చుట్టూ అందరూ గుమిగి ఉండడం చూసి ఏమైందోనని అక్కడికొచ్చారు సమీర, సుష్మా ఇద్దరు. ఎప్పుడు ప్లజెంట్ స్మైల్తో మిస్టర్ కూల్గా ఇన్నోసెంట్ రొమాంటిక్ హీరోలా కనిపించే సాత్విక్ ఇక్కడ క్వైట్ ఆపోజిట్గా 6 ప్యాక్ పాడీతో కండలు తిరిగిన శరీరంతో ముఖం మీద పడిన చెమటను తుడుచుకుంటూ ఆరోగెంట్ యాక్షన్ హీరోలా కనిపిస్తుంటే ఇద్దరు నోర్లు తెరుచుకుని మరీ చూస్తుండిపోయారు. సుష్మా, మనం చూస్తుంది సాత్విక్నేనా? ఏమోనే, నాకు అదే అర్థం కావట్లేదు. కొంపతీసి సాత్విక్ ఇతను ట్విన్సా అని డౌట్ పడుతున్నారు సమీరా, సుష్మా ఇద్దరు. కొట్టి కొట్టి అలసిపోయి ఆయాసపడుతూనే, లేవన్రా లేవండి అనడంతో నలుగురు లేచి నిలబడ్డారు ఆ పోకిరి వాళ్ళు. సారీ అన్నా, ఇంకెప్పుడు వదిన్ని ఏడిపించం, షర్ట్స్ వేసుకోండి అనడంతో భయపడుతూనే వేసుకున్నారు. చూడండి, ఆ అమ్మాయి నా ప్రాణం, తన నీడని టచ్ చేయాలన్నా ముందు నన్ను దాటి వెళ్ళాలి. తన కోసమే నా జీవితం, అర్థమైందా? తననే కాదు, ఇంకోసారి ఏ ఆడపిల్లనైనా ఇలా మాటలతోనూ చేతలతోనూ ఏడిపించడం చూశానంటే మిమ్మల్ని కొట్టడం కాదు, పైనుండి కింద వరకు చూస్తూ ఏం చూసుకొని ఇలా రెచ్చిపోతున్నారో దాన్ని లేకుండా చేస్తాను, జాగ్రత్త అని చెప్పి అక్కడ డ్యామేజ్ అయిన చిన్న చిన్న వస్తువులకి బిల్ పే చేసి వెళ్ళిపోయాడు సాత్విక్. చూశావుగా, తనకి శిఖర్ అంటే ప్రాణం, నువ్వు నీ లవ్ని మొగ్గలోనే తుంచేస్తే మంచిదేమో, ఆలోచించుకో అని అసహనంగా సమీరతో చెప్పింది సుష్మా సాత్విక్ మాటలు విని. నెక్స్ట్ డే చెప్పినట్టుగానే 8 శౌర్య స్కూల్ దగ్గరకు వచ్చేశాడు సాత్విక్. తనకిచ్చిన 10 నిమిషాలకు బాబుని తీసుకుని వచ్చింది శిఖర. శౌర్యని స్కూల్లో డ్రాప్ చేసి ఇద్దరు బయలుదేరారు. అరగంట ప్రయాణం తర్వాత శ్రీ సరస్వతి చారిటబుల్ ట్రస్ట్
అన్న నేమ్ బోర్డు దగ్గర ఆపారు ఇద్దరు బైక్స్ని. వాళ్ళ వెనకే ఒక వ్యాన్లో పిల్లల కోసం తీసుకొచ్చిన బుక్స్, చాక్లెట్స్, బొమ్మలు ఇంకా వాళ్ళకు అవసరమైన వస్తువులన్నీ ఉన్న చిన్న వ్యాన్ కూడా వచ్చింది. వాటన్నిటినీ కిందకి దింపుతుంటే ఆ ఆర్ఫన్ హెడ్ బయటికొచ్చింది. నమస్తే మేడం, ఎలా ఉన్నారు అంటూ పలకరించింది శిఖర. నమస్తే అమ్మా, బాగున్నావా అంటూ పలకరించింది ఆ ఆర్ఫనేజ్ హెడ్ అయిన సురేఖ. మేడం, లాస్ట్ టైం పిల్లలకి ఇవి యూజ్ అవుతాయన్నారు కదా, అందుకే తీసుకొచ్చాం. సరిపోతాయేమో చూడండి, లేదంటే మళ్ళీ తీసుకొస్తానన్నాడు సాత్విక్. చాలు బాబు, ఇవే ఎక్కువ. కొద్ది రోజులు పిల్లలకి వీటికి ఇబ్బంది ఉండదు. పదండి మేడం, ఇవిస్తే పిల్లలంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని శిఖర అనడంతో ముగ్గురూ కలిసి దాదాపు అక్కడున్న 400 మంది పిల్లలకి అన్నీ పంచుతున్నారు. పిల్లలు, లాస్ట్ టైం మీరు అడిగినవన్నీ తీసుకొచ్చాం. మీరు చాలా బాగా చదువుకోవాలి, సరేనా అని సాత్విక్ అంటే సరే అంకుల్ అని కోరస్గా అన్నారు ఆ పిల్లలంతా. అంతేకాదు, మీకేమైనా కావాలన్నా అడగండి, నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు తీసుకొస్తాం అంది శిఖర. రేయ్, తనని అక్క అని నన్ను అంకుల్ అంటారేంటా? నేనంత ముసలాడ్లా కనిపిస్తున్నానా అన్నాడు సాత్విక్. రేయ్, కొంపదీసి అలాగే ఉన్నావేమోరా అని శిఖర నవ్వుతుంటే, నువ్వు నోర్ముయ్యవే. పిల్లలు ఓకేనా? ఓకే అనగానే, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుందమ్మా అంటూ దగ్గరికొచ్చింది సురేఖ. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ప్రతి నెలా వస్తారు, వాళ్ళకి కావలసినవన్నీ చాలా డబ్బు పెట్టి మరీ తీసుకొస్తారు. ఎందుకిదంటా అని సురేఖ అడిగితే, ఎందుకంటే వాళ్ళలాంటి ఆర్ఫన్లోనే మేమిద్దరం పెరిగాం కాబట్టి మేడం అంది శిఖర. బొమ్మల్ని చూసుకుంటున్న పిల్లల్ని చూసి వాళ్ళ బాధేంటో మాకు బాగా తెలుసు మేడం అన్నాడు సాత్విక్. అంటే మీరిద్దరూ? సాత్విక్ శిఖర భుజం చుట్టూ చేతులేసి, అనాథాశ్రమంలో పెరిగిన అనాథలం కాబట్టి అన్నాడు సాత్విక్. వాళ్ళిద్దరినీ వింతగా చూస్తుంది సురేఖ. అవును మేడం, మేమిద్దరం అనాథలం. పుట్టగానే మమ్మల్ని ఎవరో రోడ్డు మీద వదిలేశారు. ఇద్దరం ఒక్కో చోట కలిసి పెరిగాం. బాధ, కష్టం, సంతోషం, సుఖం అన్నీ కలిసే అనుభవించాం. ఎవరో ఒకరు రాకపోతారా, ఒక పూట అన్నం పెట్టకపోతారా అని ఇద్దరం కలిసే ఎదురుచూసే వాళ్ళం. ఏమీ లేని రోజున మంచినీళ్లు తాగి ఆటలతో ఆకలిని మర్చిపోయి బతికేసేవాళ్లం. అందుకే ప్రతి నెలా వచ్చి వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి వెళ్తున్నాం అని శిఖర బాధగా అంటుంటే, అయ్యో సారీ, నేనేదో తెలియక. పర్వాలేదు మేడం, మేమే రోజు అనాథలమని బాధపడలేదు. ఎందుకో తెలుసా? వాడికి నేను, నాకు వాడు, ఇద్దరుండగా మేము అనాథలమెలా అవుతాం కదరా సాత్విక్ అని నవ్వుతూ చెప్తుంటే, అవును మేడం, మేమెప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. కాబట్టి మమ్మల్ని వదిలేసిన వాళ్ళు బాధపడాలి, మేం కాదు అన్నాడు సాత్విక్. శిఖర, టైం అవుతుంది, ఇక వెళ్దామా అనడంతో, వెళ్ళొస్తాం మేడం, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాం అని చెప్పి ఇద్దరూ వెళ్ళిపోతుంటే, వెళ్తున్న వాళ్ల వైపే చూస్తూ, మీ ఇద్దరిది ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అర్థమైంది. మీరెప్పుడూ ఇలానే కలిసుండాలి. ఆ భగవంతుడు మీ ఇద్దరికి ఆయురారోగ్యాలను ఇవ్వాలి అని నవ్వుతూ వాళ్లనే చూస్తుంది సురేఖ. ఆర్ఫనేజ్కి వెళ్లడం వల్ల అరగంట లేట్ అవ్వడంతో ఆ రోజు కూడా లేట్ అయ్యింది. కొత్త ఎండి ఏమంటారో ఏంటో అనుకుంటూ ఫాస్ట్గా బండి పార్క్ చేసి పరిగెత్తినట్టే లోపలికెళ్ళింది శిఖర. అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు సీరియస్గా వర్క్ చేసుకోవడం చూసి, ఓ గాడ్, ఈ రోజు కూడా వీళ్ళంతా ఇలానే ఉన్నారంటే కొత్త ఎండి మళ్ళీ క్లాస్ గాని పీకుంటాడా అనుకుంటూ తన సీట్లోకి వెళ్లబోతుంటే, ఏంటమ్మా శిఖర, ఈరోజు కూడా లేటుగా వచ్చావు? ఎండి గారు ఇప్పటికే నీ గురించి 3 సార్లు అడిగారు అన్నాడు కృష్ణమూర్తి. అయ్యో అవునా సార్, కొంచెం పనుండి లేట్ అయింది. సర్లే, ముందు వెళ్ళి ఎండి గారిని కలువు, కొంచెం నెమ్మదిగా మాట్లాడు అన్నాడు కృష్ణమూర్తి. ఓకే సార్ అంటూ ఫాస్ట్గా ఎండి క్యాబిన్కి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమిన్ అంటే, ఎస్ కమింగ్ అని పిలవడంతో నెమ్మదిగా లోపలికెళ్ళి, గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ శిఖర, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను అంటూ ఇంట్రడ్యూస్ చేసుకుంది శిఖర. అటువైపు తిరిగి చైర్లో అటూ ఇటూ ఊగుతూ, ఇప్పుడు టైం ఎంతైంది మిస్ శిఖర అన్నాడు సిద్ధార్థ్. సార్, ఐఎమ్ సారీ సార్, కొంచెం పర్సనల్ పని వల్ల లేట్ అయింది. ఓ అవునా, బట్ నిన్న కూడా నేను మిమ్మల్ని చూడలేదే. అది సార్, నిన్నొక ఇడియట్ వల్ల లేట్ అయింది అంటుంటే ఊగుతున్న వాడల్లా ఒక్కసారిగా ఆగిపోయాడు సిద్ధార్థ్. అంతలా ఏం జరిగింది మిస్ శిఖర? డబ్బుందన్న పొగతో ఒక వెధవ రోడ్డు మీద పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడు సార్. వాడికి బుద్ధి చెప్పి వచ్చేసరికి లేట్ అయింది. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసు అంటుండగానే ఒక్కసారిగా ఇటువైపు టర్న్ అయ్యాడు సిద్ధార్థ్. చూసుకున్నా అంటున్నదల్లా అక్కడున్న సిద్ధార్థిని చూడగానే నోట్లో మాట నానట్టే ఉండిపోయింది శిఖర. నువ్వా అని అతి భారంగా అంటుంటే
చేతిలోని ఫైల్ని టేబుల్ మీద గట్టిగా కొట్టి లేచి నిలబడుతూ రూమ్ మొత్తం ప్రతిధ్వనించేలా రెస్పెక్ట్ అని అరిచాడు. క్షణం ఉలిక్కిపడింది శిఖర. రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా అని కంచు కంఠంతో అనగానే తడబడుతూ, అది సార్ మీరు ఇక్కడ. సిద్ధార్థ్ వర్మ సరస్సంధ్య కంపెనీకి కొత్తగా వచ్చిన ఎండీని అనగానే ఎండీ అని తనలో తనే అనుకుంటుంది. ఆమె దగ్గరగా వచ్చి, ఏంటి నన్నప్పుడే మర్చిపోయావా అని ద్వంద్వార్థంతో అంటుంటే కోపంగా, అంత ఈజీగా మర్చిపోతుందా సిద్ధు, అది కూడా నిన్ను అనుకుంటూ వచ్చారు కుమార్, సుజీ, వెంకీ ముగ్గురు. వాళ్ల వైపు చూస్తుంటే శిఖర కళ్ళు అగ్నిగుండాలే అయిపుతున్నాయి. ఆమె చూపుకే వాళ్ళ ముగ్గురికి వణుకు పుట్టి తడబడిపోయారు ముగ్గురు. నేనేం చేస్తానో చెప్తే నీకు గుర్తుంది కదా శిఖర అని ఒత్తి పలుకుతుంటే కాల్చేసేలా కళ్లతో చూస్తుంది శిఖర. గుడ్లగుబల ఏంటే ఆ చూపు, నన్ను నడి రోడ్డు మీద కొట్టి అందరి ముందు క్షమాపణ చెప్పించావు కదా, భలే దొరికావే, నా కింద పనిచేస్తూ నా జోలికే వచ్చావు కదా, ఇక నీకు చుక్కలు చూపిస్తాను, గెట్ రెడీ బేబీ అంటుంటే బొమ్మలా నిలబడిపోయింది శిఖర. విన్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి శిఖర, సాత్విక్ ఇద్దరూ అనాథలు. ఒక ఆర్ఫనేజ్లో పెరిగి స్వయం కృషితో పైకొచ్చి చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. శిఖరకి శౌర్య కొడుకు, కానీ చూడబోతే సాత్విక్కి శిఖర్ అంటే ఇష్టం ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఆ బిడ్డ తండ్రెవరు ఏమో, అది ఉండే కొద్దీ రివీల్ అవుతుంది. అలానే తను వర్క్ చేసేది సిద్ధార్థ్ ఆఫీస్లోనే అని తెలిసిన శిఖర ఇప్పుడేం చేస్తుంది? నడి రోడ్డు మీద అవమానించిన శిఖరను అంత తేలిగ్గా సిద్ధార్థ్ వదులుతాడా? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ నుండి ఏం చేస్తాడు. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంటుంది, మీరెక్కడా డౌట్ పడాల్సిన అవసరం లేదు, చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. కాబట్టి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.